ముఖ్యంగా సుగంధ ద్రవ్య పంటల్లో మనకి ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించేవైతే ఈ అల్లము, పసుపు. ఇక మిగతా కేరళ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వీటిలో ఇంకా మిగతా ఈ రెండింటితో పాటు అక్కడ ఏమంటారు కార్డమన్ అంటే ఈ యాలక్కాయ కానివ్వండి, లేకపోతే లవంగాలు కానివ్వండి, ఇలాంటి రకరకాల పంటలు ఉన్నాయి. అంటే స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ రెండు కింద వస్తాయి. ముఖ్యంగా మనకి ఏంటంటే మన దాంట్లో సుగంధ ద్రవ్య పంటలు ఇవి రెండింటితో పాటు మిర్చి కూడా మార్కెట్లో అధికంగా డిమాండ్ ఉన్నాయి. ఈ పసుపు అనేది అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కొక్క అంటే కంట్రీకి అంటే ఒక్కొక్క దేశాన్ని బట్టి వాళ్ళకి రకరకాలు రకాన్ని బట్టి మనం పసుపు రంగును బట్టి కూడా వాళ్ళు మార్కెట్లో డిమాండ్ ఉంది. కాబట్టి ఏంటంటే మనకు ముఖ్యంగా మన దగ్గర ఉన్నది లైట్ పసుపు రంగు వస్తుంది, అంటే లెమన్ ఎల్లో టైప్లో వస్తుంది. ఇక్కడ మనకు పండించే రకాలు ఇక్కడ బంగ్లాదేశ్ కానివ్వండి, సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటే మీ వియత్నాము ఇలాంటి ఏరియాస్లో కొన్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన యూఏఈ కానివ్వండి, దుబాయ్ ఇవన్నీ ఉన్నాయి, సౌదీ అరేబియా, ఇవన్నిటికీ కూడా మనము వివిధ రకాలని బట్టి అంటే రకాన్ని అక్కడ వాళ్ళ డిమాండ్ని బట్టి మనము పండిస్తూ మనం సరఫరా చేయగలుగుతున్నాము. కాకపోతే ఇప్పటికీ కూడా పసుపులో అగ్రగామి భారతదేశమే. కాకపోతే ఎక్స్పోర్ట్కి కావాల్సిన చాలా వరకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ పురుగు మందుల అవశేషాలు కానివ్వండి, తెగుల మందుల అవశేషాలు కానివ్వండి, వీటిని తగ్గించుకోవడానికి మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ చేసుకుంటే ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా అవకాశం ఉందండి. సో ఎక్స్పోర్ట్కి కావాల్సినట్టు ప్రామాణికంగా మనం సాగు చేసుకున్నట్లయితే, ఆ సాగులో మెళకువలు తీసుకున్నట్లయితే మనం చెప్పుకున్న విధంగా తగు మోతాదులో ఎరువులు వేయడము, మనకు అవసరమైన మేరకే పురుగు మందులు వాడడము, బ్యాన్ చేసిన పురుగు మందులు వాడకపోవడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే అవశేషాలని లిమిట్స్లో ఉంచుకున్నట్లయితే మన ఎగుమతులకు కూడా చాలా డిమాండ్ అండ్ ఎగుమతులు చేసుకోవడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది మేడం. ఓకే, ఎలాగో చెప్పారు కాబట్టి మార్కెటింగ్ మీద మన రైతు మిత్రులకు కొంచెం అనేక డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎలా చేసుకోవాలో చెప్తారు. అంటే వాళ్ళు పండించినటువంటి పంటను మార్కెట్లో సరైన దిగుబడి వచ్చే విధంగా చేసుకోవాలంటే ఎలా ప్రాసెస్ ఒకసారి? ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు ఎక్కడైతే ఈ పంటలు పండిస్తున్నారో వీలైతే రైతు సంఘాలుగా అంటే సంఘటితమయ్యి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడినట్లయితే వాళ్ళుగా ఆ సంఘంలో ఉన్న మెంబర్స్ అంతా కూడా వాళ్ళుగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనేది నియంత్రించుకుంటూ రైతులుగా అంటే వాళ్ళే సాగులో మెళకువలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడము, అలాగే యాజమాన్య పద్ధతుల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఒకరి అంటే రైతులుగానే దాన్ని మానిటర్ చేసుకోవడం వల్ల వారు అందరి దగ్గర నుంచి వచ్చే పంటని వీలైతే FPO ద్వారానే మనకి ఈ మార్కెట్ NCDEX అని మనకి విపణిలో అంటే ఆన్లైన్లో కూడా మనము అంతర్జాతీయంగా కానివ్వండి, జాతీయంగా కానీ మనము పసుపుని కానివ్వండి అమ్ముకోవచ్చు. సో ముఖ్యంగా పసుపుకి NCDEX అనే మార్కెట్ ఉంది, నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో దాని కింద అమ్ముకోవచ్చు అండి. దానివల్ల మన రైతుకి ఎలాంటి ముందు ఎలా ఉండబోతుంది, ఆ సమయంలో మనం ఒకవేళ బయట అమ్మచ్చా లేకపోతే మార్కెట్లో అమ్మడానికి ఇక్కడ లోకల్లో అమ్మచ్చా, లేకపోతే డిమాండ్ బాగా ఉంటే ఇంకెక్కువ రేటుకి అమ్మచ్చా అనేది తెలుసుకోవచ్చు. అలాగే FPOs ఫామ్ కావడం వల్ల కూడా అక్కడ వారికి రాయితీలు కానివ్వండి, లేకపోతే దాని నుంచి వచ్చే లోన్స్ కానివ్వండి, ఇలాంటి చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి మేడం. అలాగే లాస్ట్కి వచ్చేసరికి FPOనే ఒక బ్రాండింగ్గా మార్కెటింగ్ చేసుకున్నట్లయితే కూడా వారి పసుపుని వారే బ్రాండ్గా చేసుకుంటూ లైసెన్సింగ్ తీసుకుని మనం మార్కెట్స్లో అమ్ముకున్నట్లయితే కూడా మంచి లాభాలని సంపాదించవచ్చు.